తెలంగాణ సాక్షిగా 2 రోజుల పాటు జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఖర్చు దాదాపు 200 కోట్లు. ఇక మెస్సీ రాకతో ఉప్పల్ స్టేడియంలో చేసిన షోకు 100 కోట్ల పైమాటే. ఎవని పాలైందిరా తెలంగాణ అనేటువంటి ప్రశ్న గర్జిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పేరుతో వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ తెలంగాణకు న్యాయం చేస్తుందా అన్యాయం చేస్తుందా అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం. స్వరాష్ట్ర ఉద్యమ నేత తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపకులు పృథ్వీరాజ్ గారితో. పృథ్వీ గారు నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ సార్. సార్వత్రిక ఎన్నికలప్పుడు మీరు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి కేసీఆర్కు వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే మార్పు ఒకటి సాధ్యమవుతుందనేటువంటి ఆశతో కావచ్చు. కట్ చేస్తే కొన్నాళ్ళ నుంచి మీలో వ్యతిరేక గళం వినిపిస్తోంది కాబట్టి చాలా స్ట్రైట్గా అడుగుతున్నాను. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పైన, మెస్సీ ఎంట్రీ పైన, లేదంటే ప్రజాప్రభుత్వం పేరుతో కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాటల పైన మీ స్ట్రైట్ అనాలిసిస్ ఏంటి? గాలిలో మెడలు కడుతున్నాయనే ముఖ్యమంత్రి గారు. మారుతుంది అనుకున్నాం. వాస్తవం మీరు అడిగినట్టు మారిందన్నావురో, ఎప్పుడు మారిందిరో, మారిందన్నావురో, ఎక్కడ మారిందిరో, మారిందన్నావురో, ఏమీ మారిందిరో, ఏం మార్పు లేదు. ఉట్టిగా డబ్బా చూపిస్తున్నాడు. గాలిలో మేడలు కట్టించి, క్యాజువల్ సీనియర్ కట్టించి తెలంగాణ జనానికి గ్లోబల్ సమిట్ తోటి రోటికైందా నోటికైందా ఆయన సమిట్లు పెట్టిన దానికి. అదేందో ఫ్యూచర్ సిటీ అట 47 అంటే దానికి ఇన్ని పైసలు ఖర్చు పెట్టుడు దేనికి? ఆ రోబోట్ను తీసుకొచ్చి ఇక్కడ ముంగట పెట్టుడు దేనికి? తెలంగాణలో ఇలా ఎవరికన్నా కనీసం బీమార్ అయితే హాస్పిటల్లో తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించే పరిస్థితి లేదు. హాస్పిటల్, మా ఎంజిఎం హాస్పిటల్లో ఇంకా ఎలుకలు కొరుకుతున్నాయి పేషెంట్లకు. థియేటర్లలో పేషెంట్లను కూడా ఎలుకలు కొరికే కాడికి వచ్చినాయి. ఆ సిచ్యువేషన్స్ తెలంగాణలో ఉన్నాయి. పెన్షన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మొత్తుకుంటారు వాళ్ళు ధర్నాలు చేసి, మా పెన్షన్లు మాకు ఇర్రు నాయనం అని చెప్పని మొత్తుకుంటుండ్రు. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఈయన చేసిన ఏం ప్రామిసెస్ మాట్లాడితే ఆడోళ్లకు నేను ఫ్రీ బస్ ఇచ్చినా తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఈ గ్లోబల్ సమ్మిట్లు ఇవన్నీ పెట్టి ఆయన వ్యక్తిత్వం అయితే జనానికి అర్థమవుతుంది. ఆ వ్యక్తి రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని పరిచయం చేయించుకుంటేందుకు ప్రపంచ దేశాలకు కావచ్చు బయట అదొక నుమాయిష్ చేస్తున్నాడు, ఎగ్జిబిషన్ చేస్తున్నాడు ఆయన, అంతే తప్ప తెలంగాణలో నువ్వు నిజంగా గ్లోబల్ సమ్మిట్ కనుక చేయదలుచుకునే ఆ సిచ్యువేషన్ కనుక ఉండేది ఉంటే ఈ ప్రాంతం గురించి ఇప్పుడు నేను ఒక చిన్న చెప్తా అని ఎటువంటివి చేయాలనేది. జయధీర్ తిరుమలరావు సారు దాదాపు 40-45 ఏళ్ళ నుంచి ఈ దక్కన్ పీఠంలో భూమిలో ఉన్నటువంటి జనం సాహిత్యము, జనం జీవన విధానం ఇవన్నిటి మీద మొత్తం స్టడీ చేసి ఏమేమి యూజ్ చేసిన ఏంది, మ్యూజికల్ ఇంప్లిమెంట్స్ ఏంటి, కథలు ఎట్లా చెప్పి ఇవన్నీ తయారు చేసి ఒక దగ్గర పెట్టిరు కదా. అవన్నీ తీసుకొచ్చి నువ్వు ఇప్పటిదాకా ఒక 10 ఎకరాలు ఎక్కడన్నా ఇచ్చో, 5 ఎకరాలు ఇచ్చో, దాన్ని పెట్టి దాన్ని ఒక ఆస్తిగా పెట్టి నువ్వు చూపిస్తే ప్రపంచానికి ఇక్కడ ఈ జీవన విధానం ఇట్లా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను, అంతనే. ఇటువంటివి చెప్పి నువ్వేమున్నా నీ దగ్గర చూపిస్తేందుకు, హైదరాబాద్కి వచ్చి చూపిస్తేందుకు ఏం లేవు. ఆ సమ్మిట్లు పెట్టి ఈ నగరం ఎక్కడికో పోతున్నది, ఏమో జరుగుతున్నది, ఏం లేదు. ఆడ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం పైకి తీసుకొచ్చేందుకు చేస్తున్నటువంటి డ్రామా. భూములు కొనుక్కున్నట్టున్నారు. ఎట్లయితే ఇప్పుడు హైటెక్ సిటీ అప్పుడు ఇక్కడ మురళీమోహన్లు వీళ్ళందరూ భూములు కొనుక్కొని హైటెక్ సిటీ బంగ్లాని చంద్రబాబు నాయుడు కట్టి ఇక్కడ వాళ్ళందరికీ ఎట్లా ఉపయోగపడేటట్టు చేసిండో ఈయనకు అట్లా చేసే ప్రయత్నం చేస్తుండ్రు. కానీ అది ఇమ్మీడియట్గా జరిగేది కాదు. ఏదన్నా ఉంటే పనితనంలో చేసి చూపించాలి. మనిషి జీవన విధానంలో మెరుగైనట్టు చూపించాలి. పని చదువుకోగానే చదువుకునేటట్టు చూపించాలి. మేము అన్నం స్కిల్ సెంటర్ పెట్టిన ఆయన అంటే స్కిల్ సెంటర్ అయినా మహేంద్రాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ చేతులలో పెడుతున్నాడు. నీ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కదా నీకు జరిగేది. నువ్వు ఆడదాకా నువ్వు ఎవరు రావాలి, మల్టీనేషనల్ కంపెనీలు. ఇక్కడ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే స్కిల్ సెట్స్ లేవని నువ్వే చెప్తున్నావు. యూనివర్సిటీలో కూడా మొన్న చెప్పినావు. మరి స్కిల్ సెట్ రావాలంటే ఏం చేయాలి? పంతులు ఉండాలి కదా. పంతులు రిక్రూట్మెంట్ జరగాలి కదా. ఏది మరి యూనివర్సిటీలలో పంతులు రిక్రూట్మెంట్ లేదు కదా. చదువుకునే వాతావరణం ఉండాలి కదా. లైబ్రరీలు ఉండాలి కదా. ఇప్పుడు మెస్సీ అని తీసుకొచ్చిండు. అది ఏం మెస్సీ నేను ఏమనుకుంటున్నా అంటే ప్రజాధనంతో అదొక ప్రైవేట్ ప్రోగ్రామ్ లెక్క కనబడ్డది నాకు. ప్రైవేట్ ప్రోగ్రామ్ విత్ పబ్లిక్ మనీ అండ్ ఫ్యామిలీ ఈవెంట్ లెక్క ఉన్నది అది. ఇప్పుడు బాగా క్రిటిసిజం కూడా వస్తున్నది కదా. నిజంగా అట్నే కనబడ్డది. జనం అంతా పిచ్చోళ్ళు చేసినట్టుగా జనాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆ మెస్సీ ఈయన పెద్ద ఫుట్బాల్ ప్లేయరా, ఈయన చేసేది ఏంది, రాజకీయం ఇది దేనికి ఆడిండా, నేను ఇండియా అక్కడ రిప్రజెంట్ చేసినోడా, ఆ సోకులేంది, ఆ కథ ఏంది, ఆ కుటుంబ సభ్యులను తీసుకొచ్చేది. ఇప్పుడు వ్యతిరేకత మాట్లాడుతున్నారు కదా, అందరు మాట్లాడుతున్నారు. నువ్వు ఆ కేసీఆర్ మన్వాన్ని గురించి కూడా నువ్వు అట్లనే ఘోరంగా మాట్లాడిండు కదా. తిండి తింటుండా, పంది పదాలు వాడిండు కదా. ఇప్పుడు నీ గురించి కూడా మాట్లాడతారు కదా. మరి నువ్వు ఆ పని చేయొద్దు కదా. నువ్వు ఎదుటోని అన్నప్పుడు యూ బీ దే చేంజ్ వాట్ యు ఎక్స్పెక్ట్ ఇన్ అదర్స్. నువ్వు లేవు కదా, నీ లోపల అదే ఉన్నది కదా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు దానికి ఖర్చు పెట్టిన పైసలు నువ్వు కింద గ్రౌండ్లో క్రీడాక్షేత్రాలని కట్టిర్రు. బడులల్లా పీఈటీలకు రిక్రూట్మెంట్ అయిందా? అసలు పీఈటీలు ఉన్నారా? యూనివర్సిటీలల్లో ఆ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఉన్నదా?
ఆడ ఆడేటోళ్ళు ఉన్నారా, వాళ్ళ గ్రౌండ్లు ఉన్నాయా, వాళ్ళకి ఫుట్బాల్లు ఉన్నాయా, ఏ గేమ్ ఆడితే ఆ గేమ్ ఆడేటట్టు ఉన్నాయా ఎవరికైనా, అసలు ట్రైన్ చేస్తున్నారా? వజ్రాలు అసలు మా ఊరిలో 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఉరుకుతారండి. ఎట్లా అంటే 100 మీటర్స్ ఒకరు లాంగ్ రన్ మ్యారథాన్ ఉరుకుడు అంటే మామూలు ఉరుకరు, ఇంత చిన్నగా ఉండే. ఇప్పుడు వాళ్ళు 6th or 5th స్టాండర్డ్స్ లేదో ఉన్నట్టున్నారు. అలా కోచింగ్ ఇప్పిద్దామంటే జాగలేదు తెలుసా. నిన్నగాక మొన్న ఒక పెద్ద మనిషి చెప్పిండు, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిరు కదా, మీరు 150 కోట్లు ఎంతో చెప్పిండు, నేను 15 మంది మెస్సీలను తయారు చేసి చూపిస్తా అని చెప్పాను స్టేట్మెంట్ ఇచ్చింది. సాకర్ కోచ్ చెప్పిండు కదా, 15 మంది మెస్సీలను వజ్రాలు ఉన్నాయి కింద. వీళ్ళంతా ఈ డ్రామాలు చేసుకుంటా ఇవి దేనికైతాయి, దేనిది ఇది ఆయన వచ్చుడైంది అందులో జీనావో చిల్లరగా మెస్సీ ఏందండి అది, ఆ పిలుపులేంది, ఆ అరుపులేందో, ముఖ్యమంత్రి ఆయన ఏంటిది, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళని గౌరవించేది లేదు, ఛత్రిను బిత్రిను పిలిచేది లేదు. మరి ఈ గడ్డ మీద ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయిలో పోయినటువంటి వాళ్ళు స్పోర్ట్స్లో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు రోల్ మోడల్ కావద్దా? వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని చూపియవా? ఫుట్బాల్ గేమే లేదా భారతదేశంలో సక్కగా లేదా గేమ్? సునీల్ ఛత్రిని పిలవలేదు అనుకుంటా కదా హైదరాబాద్, లేదా మహారాష్ట్ర ఈవెంట్ లో కనిపించింది, ఇక్కడ రాలే కదా. పిలిచేది ఆయన ఎందుకు రాడు? మరి ఆయన కూడా రినోవేడే కదా, మనల్ని మనం గౌరవించుకోవాలి కదా. ఇదంతా ఏంటంటే అదే, ఈయన సోకులకు ఎక్కువ పోతున్నాడు, పోయి ఆయన బ్రాండింగ్ చేసుకునేటట్టుగా చూసుకుంటున్నాడు. బయట దేశాలల్లో ఇటువంటి ఈవెంట్స్ పెట్టి అది బ్రాండింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. నిజంగా ఆయన స్పోర్ట్స్కి ఏమైనా చేయదలుచుకుంటే ప్రతి జిల్లాలో ఒక అద్భుతమైన స్టేడియంస్ కట్టించి, అవసరమైతే ప్రతి మండలంలో పెద్ద ఒక నెట్వర్క్ తయారు చేసి స్పోర్ట్స్ స్టేడియంస్ తయారు చేసి అక్కడ ఎవరెవరు ఆడుతున్నారో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి, వాళ్ళ కోచ్లను కూడా మంచిగా చూసుకొని, వాళ్ళకి జీతపత్యాలు ఇచ్చి, వాళ్ళకి అవసరమైతే ఫుడ్ కూడా ప్రాపర్గా పెట్టి, బడులలో న్యూట్రిషన్ ఫుడ్ లేదు, స్పోర్ట్స్ వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఫుడ్ కావాలి కదా కనీసం. మనం కొన్ని చరిత్రలు చూస్తుంటాం, మొన్న విమెన్ క్రికెట్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు చూసినాం కదా, ఎవరెవరు ఎంతెంత హార్డ్ వర్క్ చేసి వస్తున్నారు కిందికెళ్ళి. మట్టిల మాణిక్యాలు స్పోర్ట్స్ రంగంలో కూడా ఉన్నాయి. ఇవన్నీ వృధా ప్రయాసాలు, వృధా ఖర్చులు చేసి బ్రాండింగ్ చేసుకునే దానికన్నా జనంకి ఏమైనా చేస్తే, కింది లెవెల్ ఏమైనా చేస్తే అది వేరే తిరిగి ఉంటుంది. కానీ ఈ అన్నీ పెట్టి ఈ సమ్మిట్లు గిమ్మిట్లు పెట్టుడంతా ఉట్టిగా ఖాళీ డబ్బాలు, ఎంటీ వెసల్స్ మేక్ మోర్ నాయిస్ అన్నట్టు ఈ ఖాళీ డబ్బాలు పెట్టి నాయిస్ ఎక్కువ చూపిస్తున్నాడు అంతేగాని వాళ్ళంతా ఖాళీ మనసులు, ఖాళీ దమాకులు ఇవి. తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగులు మరో పోరాటానికి, మరో ఉద్యమానికి సిద్ధమవ్వండి అనేటువంటి పిలుపు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాను. అక్కడ ఒక దగ్గర కొన్ని చోట్ల కూడా చూశాను. అలాంటి పిలుపును అందుకొని విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయా, లేకపోతే తెలంగాణ వాదాన్ని మళ్ళీ బలంగా వినిపించి కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకునేటువంటి ఘట్టం ముందుందా? బరాబర్ తెలంగాణ వాదాన్ని వినిపించాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగుల సమస్య పరిష్కారం కావాలన్నా కానీ, తెలంగాణ అస్తిత్వ సమస్యలు పరిష్కారం కావాలన్నా కానీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని రక్షించాలన్నా కానీ ఒక నికార్సైన తెలంగాణ ఉద్యమం ఇక్కడ రావాలి. ఆ ఉద్యమ ఆలోచనలు నిస్వార్థంగా త్యాగబుద్ధి ఉన్నటువంటి వాళ్ళ చేతులలో, యువకుల చేతులలో కనుక తీసుకుపోయి ఉంటే, నికార్సైన ఉద్యమకారులు కూడా వీళ్ళందరూ తోడై ఒక ప్రత్యామ్నాయ ఉద్యమానికి తెలంగాణలో నాంది పలకబోతున్నాం. పలుకుతుంది అది బరాబర తప్ప ప్రత్యామ్నాయం తెలంగాణకు లేదు. అది ఏ స్థాయిలో ఎప్పుడు ఎట్లా ఉంటుంది అనేది టైం చెప్తుంది. ఎవరు కూడా ఈ తెలంగాణ గడ్డని, ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఎవరు కూడా తెలంగాణ గడ్డ మీద ప్రేమ లేదు. సచ్చినోడు సస్తనే ఉంటాడు, సచ్చిన శవాల మీద ప్యాలాలు ఏరుకుంటోళ్ళు, పైసలు ఏరుకునేటువంటి రాజకీయ నాయకత్వమే ఉన్నదని చాలా సిగ్గుతో చెప్తున్నా. నేను 12 ఏళ్ళ అనుభవం తర్వాత నేను చెప్తున్నా, గత ప్రభుత్వం అట్లే ఉండే, ఈ ప్రభుత్వం అట్లే ఉన్నది. ఇంకా వీళ్ళని పెద్దగా చూసి టెస్ట్ చేసేది కూడా ఏం లేదు. కొంతమంది మా వాళ్ళు ఇంటెలెక్చువల్స్ కూడా పోయి ఈయన ఏదో చేస్తాడని చెప్పి పోయినరు, ఇక వాళ్ళు కూడా భ్రష్టు పట్టినరు, వాళ్ళు కూడా అందులోకే పడిపోయినరు. చిన్న పదవులకు, కారుకు, చిన్న ఆఫీస్కు మాకు గౌరవం వస్తుంది, ప్రోటోకాల్ అనుకునేటోళ్ళు కూడా కొంతమంది పోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏమయ్యేది కాదు. ప్రత్యామ్నాయం రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పిన, మీరు వార్డు మెంబర్లు కాండి, సర్పంచ్లు కాండి, ఎంపీటీసీలు కాండి, జెడ్పీటీసీలు కానీ నిలబడండి. అట్లీస్ట్ జనం కూడా మీరు పైసలు లేకుండా ఓట్లు వేయండి. మన తెలంగాణను రక్షించుకుందామంటే పైసలు లేకుండా ఓట్లు వేయండి. లేకుంటే మన తెలంగాణలో మనం బతకలేం. అంత బయట వచ్చి చేసిపోతారు. ఇప్పుడు ఈయన వచ్చినాక ప్రైవేటు వాటిలల్లో కూడా 80% మేము ఈ ప్రాంతం వాళ్ళకు రిజర్వేషన్స్ కనిపిస్తామని అన్నాడు. 2 సంవత్సరాలు అయింది. ఒక్క ప్రైవేట్ సంస్థలు నన్ను ఇంప్లిమెంట్ చేసినావా రేవంత్ రెడ్డి? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలే కదా. ఇవన్నీ చెయ్యరు వాళ్ళు చేసే సమస్యనే లేదు. అందుకని అది చేసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ యువతరం మీద ఉన్నది. దాన్ని ఈ ప్రాంతంలో రాతగాన్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, నిజాయితీ పరులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక గైడింగ్ ఫోర్స్ లెక్క ఇంటెలెక్చువల్స్ వాళ్ళు కూడా హోంవర్క్ చేసి
ప్రాక్టికల్ కింద ఎట్లా జరగాలి, ఒక రాజకీయ వ్యవస్థను ఎట్లా నిర్మాణం చేయాలని ఖాళీ పేపర్ల మట్టుకే కూర్చొని ఇట్లా కాకుండా ఒక గైడ్ చేసే ఫోర్సెస్ కూడా తెలంగాణ తయారు కాబోతున్నాయి. అవి చేస్తారు కూడా. అది తప్ప మీకు వేరే ప్రత్యామ్నాయం తెలంగాణలో లేదు కనుక అది అనివార్యం, చేసుకోవాల్సిందే అంతే. రైట్. థ్యాంక్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ.